హలో అండి, హాయ్ అందరికీ. వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో డైలీ రొటీన్ బ్లాగ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ వరకే చూపిస్తానండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మినపగారెలండి. మినపప్పు గ్రైండర్కి పట్టయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు గారెలాగా అయితే వేసుకుంటున్నాను. ఈ మినపగారెలోకి ఈరోజు చట్నీ అయితే ఏం చేయట్లేదండి. మొన్న చేసిన అవిసె గింజల కారపొడితో అడ్జస్ట్ అయిపోతాము. కానీ ఇంట్లో మాత్రం మేము బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసుకుంటాము. డైలీ ఏదో ఒక టిఫిన్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మ్యాక్సిమం బయట నుంచి అయితే ఏం తెచ్చుకోము, ఇంట్లోనే చేస్తాము. చట్నీ చేసినా చేయకపోయినా కారపొడో ఆవకాయో ఏదో ఒకటి వేసుకొని అడ్జస్ట్ అయిపోతాము. ఇంట్లో చేసుకున్న టిఫిన్స్ అనేవి హెల్త్కి మంచిదండి. టిఫిన్స్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా ఏమైనా మేము ఏమీ బయట నుంచి అయితే తెచ్చుకోము. మ్యాక్సిమం ఓపుకున్నంత వరకు ఇంట్లోనే ఏదైతే ఆ రోజు చేయగలమో అదే చేసుకొని తింటాము. డైలీ అంటే గారెలు అయితే ఏమీ వేయమండి. బోర్ కొడుతుందని చెప్పేసి రోజు దోశ, ఇడ్లీ, ఉప్మా ఏం తింటామని ఈరోజు గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గారెలు అనేవి మ్యాక్సిమం కొన్ని వేసి తీసి ఒక బౌల్లోకి అయితే పెట్టుకుంటున్నాను. మిగతా గారెలు కూడా వేసుకున్నాను. ఈ గారెలు మినపపిండి గారెలు అనేవి ఆయిల్ అనేది కొంచెం పీల్చుకుంటాయండి. అందుకే మనం తీసి పెట్టుకునే బౌల్కి ఒక పేపర్ వేసుకొని ఈ గారెలు అయితే అందులో వేసుకుంటే ఈ గారెల్లో ఉండే ఆయిల్ అనేది ఆ పేపర్కి అంటుకుంటుంది. తినేటప్పుడు ఆయిల్గా అనిపించకుండా ఉంటుంది. మినపగారెలు రుచికి చాలా బాగుంటాయి, కానీ కొంచెం ఆయిల్ పీలుస్తాయి. ఇప్పుడైతే ప్లేట్లోకి కారపొడితో అయితే పెట్టుకున్నాను. సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కోసం గోంగూర, పండుమిర్చి, పచ్చిమిర్చి చట్నీ అయితే తయారు చేసుకోబోతున్నాను. అంటే ఇక్కడ నేను పండుమిర్చి, పచ్చిమిర్చి రెండు యాడ్ చేస్తున్నాను కాబట్టి పండుమిర్చి, పచ్చిమిర్చి, గోంగూర పచ్చడి అంటున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ముందుగా పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి అయితే చాలా ఘాటు ఉంటాయండి. అంటే వీటిని గుంటూరు మిర్చి అంటారు కదా, తేజ మిర్చి అని కూడా అంటారు. ఈ మంట మాత్రం చాలా అంటే చాలా మంట ఉంటాయండి. ఇవి తక్కువే తీసుకోవాలి. పచ్చిమిర్చిని, పండుమిర్చిని అయితే వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా వేసి వేయించానండి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఈ కడాయిలోకి తీసుకొని మంచిగా వాటర్ అంతా ఇంకిపోయేలా ఉడికించుకోవాలి. ఇంటి దగ్గర మాకు చెట్లకు దొరికిన గోంగూరేనండి ఇది. బయట అయితే కొనలేదు. ఈ గోంగూరని వాటర్ అంతా పోయి మంచిగా ఉడికేలా ఉడికించుకోవాలి. రోటి పచ్చడి ఏదైనా సూపర్ టేస్ట్ ఉంటుంది కదండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైసు, గోంగూర పచ్చడేనండి. అంటే కర్రీ చేశాను. తోటకూర వేపుడైతే పెట్టాను. అది మార్నింగ్
చేశాను కాబట్టి వీడియో అయితే తీయలేదు. తోటకూర కర్రీ, ఈరోజు గోంగూర పచ్చడి లంచ్లోకి. కొంచెం చింతపండు కూడా గోంగూరలోనే తీసుకొని ఉడికించుకోవాలి. ఇలా గోంగూర అయితే మంచిగా మగ్గేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు గోంగూర ఉడుకుతూనే ఉంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, పండుమిర్చిని అయితే రోట్లో కొంచెం గల్లులు ఉప్పు అయితే వేసుకొని దంచుకోవాలి. మీరు కూడా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారా? మీరు కూడా కామెంట్ చేయండి. డైలీ వ్లాగ్స్ అంటే మనకేముంటాయండి, మనం ఇంట్లో ఉండి పని చేసుకొని ఏదో టైంపాస్ కోసం ఏదో ఒకటి ఉడత సహాయంగా ఏదో ఒక హెల్ప్ అవుతుందని ఇలా నేనైతే ఛానల్ని స్టార్ట్ చేశాను. ఈ పచ్చిమిర్చి, పండుమిర్చి అనేవి మెత్తగా నలిగిన తర్వాత ఇప్పుడు రోట్లోకి గోంగూరను అయితే తీసుకొని దంపుకుందాము. ఈ పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఆ పండుమిర్చి, పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉంటాయి. ఈ పులుపుకి, చింతపండుకి ఆ ఘాటు అయితే సరిపోతుంది. ఇంకెక్కువైతే మిర్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. గోంగూర మెత్తగా ఉడికింది కాబట్టి ఎక్కువగా దంపుకునే పని అయితే ఏమి ఉండదండి. కొంచెం ఉల్లిపాయ, అంటే నేను ఇక్కడ కొంచెమే చట్నీ చేస్తున్నా కాబట్టి ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను. మీకు నిల్వ ఉండాలి 2-3 డేస్ అనుకుంటే ఉల్లిపాయ వేసుకోవద్దండి. ఎందుకంటే ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కాబట్టి చట్నీ ఆగదు. అంతే అండి, సింపుల్గా గోంగూర అనేది తొక్కులుగా లేకుండా నూరుకోవడమే. వేడి రైస్లోకి కొంచెం గోంగూర పచ్చడి పెట్టుకొని తింటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు గోంగూర పచ్చడి ప్రాసెస్ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఫైనల్గా చూడండి గోంగూర పచ్చడి ఎలా ఉందో. చూస్తూ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఏదైనా మన పల్లెటూరు వంటలు పల్లెటూరేనండి. వాటి టేస్ట్ అనేది సిటీలో పొందాలి అనుకున్నా పొందలేం. కోటి కోసమేనండి కోటి విద్యలు. కోట్లున్నా మనం తినేది మాత్రం కడుపు నిండా ఒక ముద్దేనండి. ఈవినింగ్ స్నాక్స్కి మ్యాంగో తీసుకున్నాము. ముందు కట్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను. లాస్ట్లో 3 పీసెస్ ఉన్నప్పుడు గుర్తొచ్చింది. ఈవినింగ్ అయితే డిన్నర్లోకి చిక్కుడుకాయ, టమాటా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇవి మా చెట్టు చిక్కుళ్ళు అండి, చాలా దొరుకుతున్నాయి. నైట్ టైం చిక్కుడుకాయ, టమాటా కూర అయితే డిన్నర్లోకి అయితే తయారు చేసుకున్నాము. ఇవేనండి మా ఇంట్లో మేము చేసుకునే డైలీ, అంటే ఇవే ఉండవు కానీ డైలీ వ్లాగ్ అండి. బాయ్.